హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మీరు మీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వినాయకుడిని తెచ్చుకున్నారా? పండగ సంబరాలు మొదలయ్యాయా లేవా? మేమైతే మా పీజీలో వినాయకుడిని పెట్టారనమాట. సో అక్కడికి పూజ చేయడానికి వెళ్తున్నాము, పూజలో పాల్గొనడానికి వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ ఫేమస్ అయిన ఒక గణేష్ టెంపుల్ ఉంది, దగుడి షేట్ అని. సో వర్షం తగ్గితే వెదర్ బాగుంటే డెఫినెట్గా ఆ టెంపుల్ని కూడా విజిట్ చేస్తాము. ఇక్కడ వినాయక చవితి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. ఫీమేల్ అందరూ డ్రమ్స్ కొడతారు అండ్ చాలా బాగుంటుంది పండగ వైబ్ అనేది. అసలు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ మన సైడ్ ఎలా అంటే వినాయకుడిని పెద్దగా పెడతారు, కానీ ఇక్కడ పందిర్లు అంటే మండపం అంటారు ఇక్కడ అనమాట. అవి వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి అండ్ వినాయకుళ్ళు వచ్చేసి చిన్నగా ఉంటాయి అనమాట. కానీ చాలా బాగుంటారు వినాయకుళ్ళు కూడా. మండపాలు అయితే చాలా హైట్కి ఉంటాయి, చాలా అంటే చాలా హైట్కి ఉంటాయి. అండ్ దాని యొక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి ఫేమస్ అంటారు కదా. మన ఊర్లో వినాయకులు ఫేమస్ అయితే ఇక్కడైతే పందిర్లు ఫేమస్ అంట. చాలా బాగుంటుంది. మా పీజీలో వినాయకుడు పెడతారని చెప్పాను కదా, ఇక్కడ అది డెకరేషన్ అనమాట. తర్వాత వినాయకుడిని తీసుకొచ్చాక పూజ కూడా చాలా బాగా జరిగింది. నేనైతే ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను పూజ అదిన, బట్ చాలా బాగుంది. తర్వాత అయితే మేము ఆఫ్టర్నూన్ భోజనం చేసేసాక దగుడి షెడ్ బయలుదేరాము. అక్కడి నుంచి వినాయకుడు చూడండి, ఇక్కడైతే నైట్ వరకు వినాయకుడిని పందిరిలో పెడుతూనే ఉంటారనమాట. మేము మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, చాలా పందిరిలో ఇంకా వినాయకుళ్ళు లేరు, ఇంకా ఇప్పటికీ కూడా కొనుక్కుంటున్నారు. వినాయకులు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆ డిజైన్స్ అన్నీ మీరు కూడా చూడండి. మేము వెళ్ళింది అయితే ఆఫ్టర్నూన్, కానీ అప్పటికైనా సరే జనాలు చాలామంది ఉన్నారనమాట. వినాయకులు కొనడానికి చాలామంది వచ్చారు చూడండి. ఇది మేము విజిట్ చేసిన ఫస్ట్ మండపం అనమాట, ఫస్ట్ పందిరి. చూడండి ఎలా ఉంది, వినాయకుడు అయితే చాలా బాగున్నారు. నెక్స్ట్ వచ్చి దగుడి షెడ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేము లాస్ట్ టైం కూడా దగుడి షెడ్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడున్న వినాయకుడిని బయట చాలా పెద్ద పందిరి వేసి బయట పెడతారనమాట. ఇక్కడ మాకు లోపల ఫోన్స్ అయితే అలౌ చేయలేదు, సో అందుకని వీడియో రికార్డ్ చేయలేదు. ఇక్కడ నార్మల్గా ఇప్పుడు విగ్రహం ఆ బయట పందిరి కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్గా దూరంగా టెంపుల్ లాగా, ఆ పందిట్లో అయితే పెట్టారు. కానీ అక్కడ టెంపుల్లో ఉన్నది చిన్నగా వెండి విగ్రహం అయితే ఉంది, సేమ్ అదే మోడల్లో. ఇప్పుడు ఈ పందిట్లోనే ఒరిజినల్ విగ్రహం అయితే ఉందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఈ పందిట్లో పెట్టినా సరే ఆ వినాయకుడిని ఇక్కడ దగుడి షెడ్ వినాయకుడి దగ్గర చూపించి మళ్ళీ ఆ పందిట్లోకి తీసుకెళ్తున్నారు. ఈ వినాయకుడిని కూడా అందుకే తీసుకొచ్చారు అనమాట, ఇక్కడ దగుడి షెడ్ వినాయకుడికి చూపించిన తర్వాత పందిట్లో పెట్టడానికి. మేమైతే చాలాసేపు లైన్లో ఉన్నాము. మినిమం మాకు ఈ దర్శనమే చాలా టైం పట్టిందనమాట. పందిరి బయట అయితే చాలా షాపింగ్ ఉంది, చాలా రకాల పువ్వులు అమ్ముతున్నారు అనమాట. దాని పక్కనే ఇంకొక పెద్ద వినాయకుడిని పెట్టారు, అది కూడా చూడడానికి వెళ్ళామన్నమాట. ఒకటి బృందావన్ స్టైల్, ఇంకోటి కేరళ టైప్లో ఫస్ట్ 2 బొమ్మలు పెట్టి
అది పెట్టారు. అవన్నీ కూడా మేము విజిట్ చేసాము. పువ్వులు కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చాలా రకాల పువ్వులు అమ్ముతున్నారు. అండ్ షాపింగ్ కూడా చాలా ఉంది. ప్రతి షాపింగ్ కూడా ఉంది. జ్యువెలరీ అనే కాదు, బట్టల షాపింగ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బృందావన్ స్టైల్లోని పందిరి పెట్టారనమాట వినాయకుడిని. అది ఎంట్రన్స్ సైడ్ నుంచి కాకుండా మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము. ఎంట్రన్స్ సైడ్ నుంచి అయితే ఇంకా బాగుంది వినాయకుడు. నేను మీకు ఫోటో కూడా పెడతాను, చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం అంతా బృందావన్ స్టైల్లో పెట్టారు. నెమళ్ళు, ఇక్కడ డ్రమ్స్ చూడండి ఎంత బాగా కొడుతున్నారు. ఫీమేల్ మేల్ అందరూ కలిపి చాలా బాగా వాయిస్తారనమాట. మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో నా చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, చూసేయండి. పండగ అంతా దగుడు షెట్లు కవర్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.